తన మతంలోని గరకమైంది. నా మతమే గొప్ప, నా దేవుడే గొప్ప, నా గురువే గొప్ప. అది అది కాదు. అది గొప్ప అన్న మాత్రాన గొప్ప కాదు. అందుకు గౌతమ్ బుద్ధుడు ఏమంటాడు, అరే లోకమవుతూ బాగా బీడున్నది, లక్షల పబ్లిక్ అవుతున్నారు, లక్షల పబ్లిక్ ఉన్నారు, నువ్వు ఆడ సత్యం ఉన్నది నమ్మకు, నువ్వు తంతం విచారం చెయ్యి. ఒక్కోలాంటి మస్తు మంది ఉన్నారు, ఆడ సత్యం ఉన్నదని అనుకోకు. అందుకు నువ్వు సత్యం విచారం చెయ్యి. నువ్వు సత్యం విచారం చేస్తే నీది నీకు అర్థమవుతుంది. గొప్ప గురువు అని, గొప్ప గురువు అని, శిష్యులు బాగానే అయ్యారు, శిష్యులు బాగానే అయ్యారు, గొప్ప గురువు సదరు వీచి మంచిరి, సదరు వీచి మంచిరి, ఎవరు తెలలేరు గొప్ప గురువు అని, గొప్ప గురువు అని. గొప్ప గురువు అని శిష్యులు బాగానే అయ్యారు, సదరు విచ్చి మంచురి ఎవరు తెలియలేదు. రేపు గురువులు ఏమంటున్నారు, మీరు తినుళ్ళు తాగుండి ఏమైనా చేయాలి, మరి మా దగ్గర మంత్రం తీసుకోవాలా, అయింది మీ కళ్యాణం అయిపోయింది. ఓలు మోసపోతున్నదిరా, మనకు మరీ తెలుస్తున్నదా అది. అందుకు గురువులు బాగాయిళ్ళు, శిష్యులు బాగాయిళ్ళు, అదేమన్నా సత్యం ఉన్నది అనుకోకు, నువ్వు సొంతం విచారం చెయ్యి, అప్పుడు నీకు అర్థమవుతుంది. అంటే అందరి అరే నాకు శిష్యుడు నేను సతరిస్తే నేను అవుతా, లేకుండా కాను అదే అంటారు, నా గిరాకీ పోతున్నాయి పట్ సదరు తీసుకో. మరి ఇంకా పోయినప్పుడు నాది గిరాకీ పోతున్నాయి, వచ్చేసి పైసలు పోతున్నాయి, చీరలు పోతున్నాయి, చందలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి, తీసుకో. ఇటువంటి పనులు చేస్తున్నది ఈ లోకంలో. వాళ్ళు మునిగిళ్ళు, జ్ఞానము లేక ఇద్దరు మునిగిరి. ఆ గురుకు జ్ఞానం లేక ఆడు మునిగిండు, ఈ శిష్యుడికి జ్ఞానం లేక ఇడు మిండు. జ్ఞానము లేక ఇద్దరు మునిగిలి, చివరిలోన నరకము. ఆ గురుకు నరకమే, శిష్యుడికి కూడా నరకమే. అటువంటి పనులు బాగా నడుస్తున్నాయి. అందుకు నేనంట సంత విచారం చెయ్యాలా, ఏదన్నా మాటకు విచారం చెయ్యాలా, ఒకరి మాట నమ్మద్దు. ఎవరి మాట నమ్మకు, ఎవరి మాట నమ్మకు, విచారము వివేకము తనలో శోధించు
నమ్మి మోసపోకు, వివేకము విచారము తక్కడపై జోకు. ఎవరి మాట నమ్మద్దు, మనం మోసపోద్దు. మనం ఆత్మతోని విచారం చేయాల. సత్యం ఏమున్నది దాన్ని మనం విచారం చేస్తేనే మనకేమన్నా అవుతాయి. ఇక కానిపోని మాటలు ఇవ్వాలి రేపు మస్తున్నాయి. అందుకు విచారం చేసి గురువు కూడా పరీక్ష చేసుకొని చేయాలా. అందుకు గురువు కూడా బాగా వెళ్ళి లోకంలో అల్లుకు తుకొని మారదుకో అన్నాడు. ఏమన్నాడు? అన్నీ ఏమన్నా लाखों गुरु है जगत में एक भी नहीं काम का. చూడు తుకుడు మహారాజు ఉన్నాడు. లాఖో గురువులు ఉన్నారు, లక్షల గురువులు ఉన్నారు, కానీ ఒక్కోడు కూడా పనికి రాకుంటున్నాడు. ఎందుకన్నాడు? ఎందుకన్నాడు? ఆయన చూసుకున్నాడు. ఇవన్నీ తమాషా, ఇదంతా అంగడి సాగిస్తున్నారు దేవుళ్ళ పేరు మీద. వీళ్ళు అంగడి సాగించి లుటాయించుకుంటున్నారు మందిని. ఆదిలాబాద్లో పిండాలు చేసి ఎందరో మందికి ట్రాక్టర్తో మట్టి తెచ్చి పిండాలు అందులో పాలు పెరుగు అవన్నీ పోసి పిండాలు చేసి ఇచ్చేలాట. అది ఎంతో కోట్ల పైసలు ఎత్తుకొని పోయినాడు, కోట్ల పైసలు చేసుకొని పోయినాడు. మరి తెలుస్తున్నా మన మందికి తెలుస్తలేదు. అందుకు నేనంటా ఎక్కడ ఏమి లేదు. నువ్వు తనంతాది తెలుసుకుంటే నువ్వు ఎక్కడ పోయేది అవసరం లేదు, పిస్తా ఏది అవసరం ఇక్కడ లేదు. ఇక రేపు సాగించుకుంటున్న అంగలు మనం మోసపోతున్నాం. ఇట్లనేనట ఒక గురువున్నా, ముగ్గురు శిష్యులున్నా గురుకు, ముగ్గురు శిష్యులు. వాళ్ళు యాడికి ఈ కుంభమేళకు పోతుండే, కుంభమేళకు. అయితే ఆ శిష్యు ఆ మంచం మీద కూర్చున్నాడు. ముగ్గురు శిష్యులు కట్టుకొని పోతున్నారని. గురువు మంచం మీద కూర్చున్నాడు, ఆ ముగ్గురు శిష్యులు ఎత్తుకొని పోతున్నారు. ఇక నడిచే రాతే అయింది ఒక జాడ. అరే ఆగుదామని వచ్చా, ఆగిందాడ. అదే మనకు ఆకలి అవుతుంది, మరి ఏమన్నా అండుంది అంటే వాళ్ళకు వాళ్ళు దాన్ని ఏమంటారు, అది పాశం వండినారు. బాగా ఈడు మంచిగా పన్నాడు గురుగా, అది చేసిండు పాశం. అయితే గుడ్డాలేవు అయింది, పాశం అయింది, తిందాం. అప్పుడు ఆయనకి గురుకు ఆతన మంచి వచ్చింది. అరే అనబట్టా, ఇంత చక్కని పాశం అనబట్టా, ఇట్లా ఆతన చూస్తేనే నాకు ఏమో నీళ్ళు చూస్తున్నాబట్ట లేదనబట్ట. నేను ఒక ఐడియా చేసి వీళ్ళ నోట్లో వడనీయని అనబట్ట. నేను ఒక్కొని తింటా, వీళ్ళ నోట్లో వడనీయ పడనమాట అది ఐడియా చేసి ఇవనబట్టా. ఇప్పుడు మనం తినద్దు, రేపు పొద్దుగల తిందాము. ఊళ్ళకైతే కళ మంచిది పడుతుందో ఆడే తినాల పాశం. కళ ఊళ్ళకి వస్తే మంచిగా పడుతుందో ఆడే తినాల పాశము. ఒక శిష్యుని అడిగింది గురువు, అరే నీకే పన్నదిగా ఏమంటున్నా, అరే శిష్యా నువ్వు ఏంది చూసినావురా కళ? దేనబట్టా నేను సర్గంలో ఉంటే అనబట్టా, సర్గం పోయినా అనబట్టా, వాళ్ళందరూ దేవుళ్ళని కలిసిన అనబట్టా. మరి ఇంకొక శిష్యుని అడుగుతాను, నువ్వేం కళ చూసినావురా? నేను వైకుంఠం పోయినా అనబట్టా, విష్ణుని చూసినా అంటున్నాను. మరి గురుకు అడుగుతున్నాను, నువ్వేం కళ చూసినావు? నేనైతే బ్రహ్మ, వైకుంఠము, కైలాసము 3 లోకాలు తిరిగినా అనబట్టా. మీరు అన్న దేవుడిని నేను చూసినాను బట్టి 3 ధామాలు తిరిగినా బట్టి. మరి ఇంకొకడు ఉండే, మరి ఆడికి అడిగింది, నువ్వేం చూసినారా? ఇక ఏం చెప్పాలనమాట, యముడు వచ్చింది అనమాట. కదా ఆడికి పడ్డది కదా, యముడు వచ్చింది అనమాట.
గద తీసుకొని వచ్చినవట, నన్ను లేపిందనవట. అరే లేవురా, లేస్తావా లేదా, లేదంటే గద్దతో కొడతా అంటున్నాడు. లేవురా అంటే లేచినానవట. పాశం తిను, పాశం తినేయి. అప్పుడు పాశం తిన్నాడట. దీంతవా లేకుంటే కొట్టాడా? తిన్నాడు ఆయనతో పాశం. గంధుని కడిగేయి, కడిగేసింది. పొయ్యి మీద పెట్టించిన. ఇప్పుడు అయింది ఇక పండుగ. ఇట్లా కళ పడ్డది అని పట్టాడు. గురికి చెప్తున్నాను, నా కళకి ఇట్లా పడ్డది. అరే అనమాట, నీ కళ లేదు నమ్మలేదు అనమాట. నేనే 3 లోకాలు తిరిగినా నాదే సత్య, అదంతా పాశం నాకే. అప్పుడు నీ ఆయన తోస్తున్నా పాశం ఏం లేదు. అది కళని, అది కళ పడ్డదని చెప్తున్నాడు, కానీ కళని తినేసిన్నాడు. అటు చూస్తాడు ఒక ఆయన ఏమీ లేదు. అరే నువ్వు తిన్నావురా, అరే నువ్వు తినకుండా అరే గదతో కొడితే నేను ఎప్పుడు తినవాడి తినని కూడా బలం చేసిండు అనమాట. లేకుంటే గద్దతో కొడతా అంటున్నాడు. తిన్నాను బట్టి ఇట్లా కంటే కథ పడ్డది అనమాట. అదే నీ కళ లేదు నమ్మలేదు, నాదే అదే పాశవాడి ఆయన దగ్గరికి పోతున్నా చూస్తున్నా ఏం లేదు. అట్లా ఇవాళ రేపు గురువులు కూడా బాగా స్వార్థం అయిపోయిండు. అందుకు పరీక్ష చేసుకొని మనం గురువులను చేసుకోవాలి. ఈరోజు సత్సంగం కార్యక్రమం మంచిగా జరుగుతున్నాయి కాబట్టి అందరూ సమాధానంతో వింటున్నారు. విన్న మాత్రాన కాదు, మనము దూరం దూరం నుంచి వస్తున్నామంటే ఏమన్నా తీసుకొని పోవాలి ఇక్కడికి, అయితేనే మనది ఏమన్నా లాభం ఉన్నది. ఇక వచ్చినాము అట్టనే ఉన్నామంటే ఏం లాభం లేదు. అలా మనం మాటలు ఏమన్నా, మనం మాటలు పలికిన మాటలల్లో నిలబడి ఆ తీరు మనం కింద ఉంటే మన కళ్యాణం ఉన్నది. అందుకు మనము రాత్రి జాగరణ చేస్తున్నాం. ఎంతో దూరం నుంచి మనం వస్తున్నాం. అని ఎందుకు వస్తున్నాం? మనము ఏమన్నా మనం దారి మనము చూసుకోవాలా, మనం చూసుకోవాలన్న మాటకే మనము ఆశతో కస్తున్నాం. అందుకు మనం చెప్పిన విధంగా వీళ్ళందరికీ అత్తని ఎక్కడే దేవుడు లేడు, తల్లిదండ్రి దేవుళ్ళు, అత్త మామలు దేవుళ్ళు, వాళ్ళ సేవ చేయండి, నీకు మోక్షం ఉన్నది. రాతిగుండ్ల సేవలు చేస్తే నీకేం నరకం ఉన్నది కానీ ఏమి. అందుకు మీరు సత్యమైన మాటలు చెప్తా. జీవులే దేవుళ్ళు అన్నప్పుడు అందరి జీవుల మీదగా మనం భావించాలి. ఇంతటితో నా ప్రవచనం ముగిస్తున్నాను. సుర్దాపురం భజన వాళ్ళు రండి.